హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీన్స్ ఫ్రై చేస్తున్నానండి, అంటే తాలింపు లాగానే. ఫస్ట్ ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసాను అనమాట. సో ఇప్పుడు సన్నగా తరిగిపెట్టుకున్న బీన్స్ని ఉడికించుకోలేదండి, అలాగే పచ్చిగానే వేసుకుంటాం. బీన్స్ కొంచెం గ్రీనిష్గానే ఉండడానికి ఒక పావు స్పూన్ షుగర్ వేసానండి. తర్వాత సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. నీళ్ళు కలిసి మగ్గించుకున్నాము, ఉడికించుకున్నాం అన్నమాట. కొద్దిగా వాటరు ఇంకొంచెం యాడ్ చేస్తానండి, ఉడకాలి కదండి అవి. అలాగే ఉడికించుకుంటాం అన్నమాట, సిమ్లో పెట్టేసి మగ్గించుకుందాము. సో ఈ పోసిన వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. డ్రై అయిపోయినాక మూత పెట్టుకొని మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. బీన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కచ్చబద్దగా ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొద్దిగానే ఒక 2 స్పూన్లు. టేస్ట్ బాగుంటుందండి. కొంచెం తడిగా ఉంది, డ్రై అవ్వాలి. లాస్ట్లో మనం కొంచెం పచ్చి కొబ్బరిని తురివేసుకున్నాం. ఈ లోపల కొంచెం సాంబార్ పొడి వేసుకున్నామండి, బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసాము. నేను సాంబార్ పొడిలో కొంచెం ఎండుమిర్చి వేస్తాను కదండి. సో మన టేస్ట్కి తగినట్టుగా చూసుకోవాలి. పిల్లలు తిన్నట్టయితే పచ్చిమిర్చి వేయకుండా ఒట్టి సాంబార్ పొడి వేస్తే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉంచుదాము. యాక్చువల్లీ వెల్లుల్లి తట్టి వేయాల్సిందే, నేను మర్చిపోయాను అనమాట. వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. సో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురిమింది, కొంచెం కొత్తిమీర 2 యాడ్ చేస్తాను. ఇది ఒక 2 నిమిషాలు కలబెట్టేసి దించేసేయచ్చండి, సర్వ్ చేయవచ్చు. ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి. అంటే వెల్లుల్లి కొంతమంది తినరు కదండి, బ్రాహ్మిన్స్ కొందరు తినరు అనమాట. సో దానికి బదులు మనం ఇంగువ వేసుకున్నాము. యాక్చువల్లీ వెల్లుల్లి వేసుకుంటే ఇంకా మంచి వాసనగా టేస్ట్గా ఉంటుంది. సో ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి. బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీన్స్ ఫ్రై చేస్తున్నానండి, అంటే తాలింపు లాగానే. ఫస్ట్ ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసాను అనమాట. సో ఇప్పుడు
సన్నగా తరిగి పెట్టుకుని బీన్స్ని ఉడికించుకోలేదండి, అలాగే పచ్చిగానే వేసుకుంటాం. బీన్స్ కొంచెం గ్రీనిష్గానే ఉండడానికి ఒక పావు స్పూన్ షుగర్ వేస్తానండి. తర్వాత సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. నీళ్ళు కలిసి మగ్గించుకున్నాము, ఉడికించుకుందాం అన్నమాట. కొద్దిగా వాటరు ఇంకొంచెం యాడ్ చేస్తానండి. ఉడకాలి కదండి అవి, అలాగే ఉడికించుకుంటాం అన్నమాట. సిమ్లో పెట్టేసి మగ్గించుకుందాము. సో ఈ పోసిన వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. డ్రై అయిపోయినాక మూత పెట్టుకొని మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. బీన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కచ్చబద్దగా ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొద్దిగానే ఒక 2 స్పూన్లు. టేస్ట్ బాగుంటుందండి. కొంచెం తడిగా ఉంది, డ్రై అవ్వాలి. లాస్ట్లో మనం కొంచెం పచ్చి కొబ్బరిని తురిమి వేసుకున్నాం. ఈ లోపల కొంచెం సాంబార్ పొడి వేసుకున్నామండి, బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసాము. నేను సాంబార్ పొడిలో కొంచెం ఎండుమిర్చి వేస్తాం కదండి. సో మన టేస్ట్కి తగినట్టుగా చూసుకోవాలి. పిల్లలు తిన్నట్టయితే పచ్చిమిర్చి వేయకుండా కొట్టి సాంబార్ పొడి వేస్తే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉంచుదాము. యాక్చువల్లీ వెల్లుల్లి తట్టి వేయాల్సిందే, నేను మర్చిపోయాను అనమాట. వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. సో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురిమింది, కొంచెం కొత్తిమీర 2 యాడ్ చేస్తాను. ఇది ఒక 2 నిమిషాలు కలబెట్టేసి దించేసేయచ్చండి, సర్వ్ చేయవచ్చు. ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి. అంటే వెల్లుల్లి కొంతమంది తినరు కదండి, బ్రాహ్మిన్స్ కొందరు తినరు అనమాట. సో దానికి బదులు మనం ఇంగువ వేసుకున్నాము. యాక్చువల్లీ వెల్లుల్లి వేసుకుంటే ఇంకా మంచి వాసనగా టేస్ట్గా ఉంటుంది. సో ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి. బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.